నీవయ్యా, వాడలా మా తోడు నీవయ్యా, మా నీడ నీవయ్యా, మా అండ నీవయ్యా. చప్పట్లు పడలా మా కొండ, చప్పట్లు వినపడ్డ వల్ల హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా. మార్గము నీవయ్యా, సత్యము జీవము నీవయ్యా, మా యేసు ఉజ్జీవ రగాల మార్గము నీవై ఓరి కబరి ఓ జీసస్, మార్గము నీవయ్యా, మా యేసు నీవయ్యా, హల్లెలూయా హల్లెలూయా ఓ గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా 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 పరముడ నీవయ్యా, అదముల దేమయ్యా, కరుణించరావయ్యా, కాపాడ యేసయ్యా, పరముడ అదముల దేమయ్యా, కరుణించరావయ్యా, కాపాడరావయ్యా. ఇంకొకసారి హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఆమేన్ హల్లెలూయా ఆమేన్, ఆమేన్ హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఒకసారి రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. ఆ లాస్ట్ చరణం మనసారా కలిసి ఆ పదం చెప్దామా? పరముడ నీవయ్యా, ఆదముల మేమయ్యా, కరుణించరావయ్యా, కాపాడా. ఇంకొకసారి పరముడ నీవయ్యా, ఆదముల అవును తండ్రి, కరుణించరావయ్యా, కాపాడరావయ్యా, అయ్యా కాపాడరావయ్యా. ఇంకొకసారి అయ్యా కాపాడ. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. హల్లెలూయా. చేతులెత్తి మనసారా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇంకా అరవబాకండి, అరవబా ప్లీజ్ కాసేపు. దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చిన మీకు, ఈ మాటలు వింటున్న వాళ్ళకు, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నటువంటి మా సోదరులు డేవిడ్కు మనసారా నిండా వందనాలు. దేవునికి స్తోత్రాలు. రైట్.
చక్కగా ఇప్పుడు దాకా కలిసి పాటలు పాడాం, ప్రార్థన చేసాం. ఈరోజు ఈ కుటుంబంలో చేరి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అమూల్యమైన మంచి మాట చూద్దాం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి. ఒకవేళ మీకు చదువు లేకపోయినా ఊరికే తిప్పుతూ ఉండండి ఆ పేజీల్ని. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. నాన్న ఏకీభవించాలరా, పాటలు పాడుకునేటప్పుడు అవన్నీ చేసుకోవాలి మీరు. తాగడం, తిరగడం, బయటికి పోయేసి రావడం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకరు చదవండి ఎవరైనా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఈ మాట మనందరి వినికిడిలో దీవించునుగాక. చెబుదాం చేతులెత్తి హల్లెలూయా. రైట్, వినాలి. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘముతో మాట్లాడిన ఒక మంచి మాట మనం చదివాం. బాగా వినాలి. ఏందా మాట అంటే, ఫిలిప్పీ సంఘమా, దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడంట? ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. చాలామంది ఈ మాటని వాగ్దానాలుగా ఇంట్లో పెట్టుకుంటారు, చర్చిల్లో పెట్టుకుంటారు. మా గంగనపాలెం చర్చిలో కూడా ఈ మాటని నేను ఉన్నా. ఆ లైట్ పగిలిపోయింది, కానీ వాక్యం అయితే అట్టే ఉంది. ఏంది ఆ వాక్యం అంటే, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడని. స్తోత్రం చెప్పండి. ఈ మాట మీరు నమ్ముతారా? ఈ మాటని మీరు నమ్ముతారా? దేవుడు మన అవసరాలు తీరుస్తాడు అనే ఈ మాటనే నమ్ముతారా? నమ్ముతామని వాళ్ళందరూ చేతులెత్తి గట్టి స్తోత్రం చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. అంటే నమ్ముతున్నారు. నిజమేనయ్యా, దేవుడు మా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మనుషులంగా ఉండే మన జీవితాల్లో ఎన్నో అవసరాలు ఉంటాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో అవసరాలు ఉంటాయి. ఉండవా? ఇప్పుడు మిమ్మల్ని కదిలిస్తే మీ అవసరం ఏందో చెప్పమంటే చెప్తారా? టక్ 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 అని చెప్తారు. లేకపోతే ఒక పేపర్ ఇచ్చి ఏమేమి అవసరాలు ఉన్నాయో లిస్ట్ రాయమంటే ఏం రాస్తారు? ఒకసారి పాస్టర్ల మీటింగ్కి వెళ్తే, పాస్టర్ మీటింగ్లో తెల్ల కాగితం ఇచ్చి మీకేమేమి అవసరమో అవన్నీ రాయండి, ఆ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడనేసరికి ఒక్కొక్కరు ఈ పేజీ నిండిపి ఈ పక్కకు కూడా తిప్పి రాశారు. ఓయమ్మో, ఎన్ని అవసరాలు! బైబిల్ కూడా అంటుంది, ఏమంటుందంటే దేవుడు మన అవసరాల్ని తీరుస్తాడని. నేను ఒక మాట చెప్పనా, దేవుడే గనక మన అవసరాలు తీర్చకపోతే అవి ఎప్పటికీ కూడా తీరవు. ఎన్నో అవసరాలు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే మన అవసరాలు ఏమి ఉంటాయంటే, ఏముంటాయి అవసరం? మాకు డబ్బులే కదా అవసరం, మాకు ఇల్లే కదా అవసరం, మాకు పిల్లలే కదా అవసరం, మాకు బోవే కదా అవసరం. అన్నీ అవసరాలే కదా, అవునా కదా? ఇప్పుడు కూడా కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి ఒక అవసరం ఏంటంటే, మాకు ఆరోగ్యం అవసరం. అన్ని అవసరాలే. అక్కడ రాసిన ఒక మంచి మాట చూడండి, మహిమలో మీ ప్రతి అవసరం. 1 కాదు, 2 కాదు, ప్రతి అంటే మనిషికి ఏమేమైతే అవసరాలో, ఏమేమైతే కావాలో అన్నిటినీ తీరుస్తాడంట దేవుడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు భలే ధైర్యం అనిపిస్తుంది, మీకు కూడా ధైర్యం అనిపిస్తుంది. అమ్మో, దేవుడు అంట చెప్పండి మన అవసరాలు తీరుస్తాడు. డేవిడ్కి జతపరచబడినటువంటి సతీమణి మీకు కూడా దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు.
ఈ మాట మీకు సంతోషం ఇస్తుందా లేదా? ఇడుమిలా ఆనందం, ఇడుమిలా. ఎందుకు ఆనందం వస్తుందో చెప్పండి. అమ్మో మా అవసరాన్ని దేవుడు, ఎందుకంటే మాట ఇచ్చింది మనిషి కాదు. మనిషి మాటిస్తే తప్పిపోతాడు. మాటిచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆయన మాటిస్తే తప్పిపోడు. ఆయన మాటని నెరవేర్చుకుంటాడు. మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. కానీ ఈ మాటను నేను ఎట్ట చెప్పాలని మీకు అనుకుంటున్నానంటే, మనం చూసే కోణం వేరు, దేవుడు చూసే కోణం వేరు. బాగా వినాలా. మనం ఆలోచించే ఆలోచన వేరు, దేవుడు ఆలోచించే ఆలోచన వేరు. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. ఏముంటుందంటే యెషయా గ్రంథంలో, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఎంత వేరంటే ఆకాశముకు భూమికి ఎంత దూరమో అంత దూరంగా ఉన్నాయంట మన ఆలోచనలు, దేవుని ఆలోచనలు. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరంగా ఉన్నాయంట మన ఆలోచనలు, దేవుడి ఆలోచనలు. మనం అవసరం అంటుంటే మనం ఒకలాగా ఆలోచన చేస్తాం. నిజమే కదా నాకు డబ్బులు అవసరం, నిజమే కదా నాకు ఇల్లు అవసరం, నిజమే కదా నాకు పిల్లలు అవసరం, నిజమే కదా నాకు అది అవసరం, ఇది అవసరం అని ఈ అవసరాల గురించి మనం ఎట్ట ఆలోచిస్తాం. కానీ మనిషికి అవసరాలు ఇంకొన్ని ఉన్నాయంట. బైబిల్ అదే చెప్తుంది. మనిషికి అవసరాలు ఇవన్నీ అవసరమే. భూ అవసరమే, గుడ్డ అవసరమే, ఇల్లు అవసరమే, నేను కాదని చెప్పను. వీటికంటే ఇంకా ఎక్కువ అవసరమైనవి మరికొన్ని ఉన్నాయి. ఏవేంటి మనకు అవసరం, మనిషికి ఏందేంది అవసరం, ఆ అవసరాల గురించి ఒక 3 అవసరాల గురించి నేను చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. బాగా వినాలి. క్రైస్తవునికి అవసరాలు అయినటివి ఏమి? మీరు ఎప్పుడు బహుశా ఈ ప్రసంగం అంటే ఇలాంటి ప్రసంగం విని ఉండకపోవచ్చు. ఇప్పుడు వింటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మో ఇవి కూడా మనకు అవసరమా అని. ఎస్, ఇవి కూడా అవసరమే. మనిషికి అవసరమైనవి ఇవే. ఏందవి? 1, 2, 3 అని నేను చూపిస్తా చూడండి. నెంబర్ 1, మనిషికి అనగా క్రైస్తవునికి అవసరమైనది ఏంది? నెంబర్ 1, 1 పేతురు పత్రిక చూడండి. మీకు చదువు రాకపోయినా ఊరికే తిప్పండి అన్నమాట. పేజీలు తిప్పండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. బాగా వినాలా. మనిషికి అవసరమైనది ఒకటి ఉంది ఇక్కడ. ఒకసారి ఆ మాటని మీరు చదివిన వాళ్ళు చెప్పగలరా? ఏంది అవసరం? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. అవసరమును బట్టి అంటే మనిషికి శోధన అనేది కూడా అవసరము. నేను చెప్పానా? బైబిల్ చెప్తుందమ్మా. ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ మాట నిజం అనే వాళ్ళు కూడా స్తోత్రం చెప్పండి. మనిషికి లేదా క్రైస్తవునికి ఉన్న మొదటి అవసరం ఏంటంటే శోధన కూడా అవసరమేనంట, శ్రమ కూడా అవసరమేనంట. నేను కాదు, పేతురు అన్నాడు అక్కడ. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు లేదా శ్రమలు. ఒక మనిషికి శ్రమ రావడం, శోధన రావడం అవసరం అంట. మనిషికి శ్రమ అవసరం, శోధన అవసరం. చెప్పండి, ఏం అవసరం? నిన్ను అడిగితే నువ్వేం అవసరం చెప్తావు? నాకు బోలేదయ్యా, నాకు గొడ్డలేదయ్యా, నాకు అప్పులయ్యా, నాకు అదయ్యా, నాకు ఇదయ్యా. దేవుడు అంటాడు, ఒరే బాబు, అన్నిటికంటే మిన్నైన అవసరం ఇంకొకటి ఉందరా. అవసరం ఏంటంటే క్రైస్తవునికి శ్రమలో అవసరం, శోధన అవసరం. మీకు బహుశా ఈ మాట మీరు ఎప్పుడు వినుండరు. శ్రమలు ఉంటేనే, శ్రమలు
వస్తేనే నువ్వు నిజంగా దేవుని బిడ్డవని గుర్తు. ఉన్నారా? మళ్ళీ చెప్పనా? శ్రమలు వస్తేనే, శ్రమలు ఉంటేనే నువ్వు నిజంగా దేవుని బిడ్డవని గుర్తు. నువ్వు దేవుని బిడ్డవని గుర్తు ఏంటో తెలుసా? మీసాల గడ్డలు గొరగబల్లా. చాలామంది అంటారు చూడండి, నేను పాస్టర్ని కాబట్టి ఏం చేయాలా? మీసాల గడ్డలు గొరిగేసేయాలి. ఒరే బాబు, నువ్వు మీసాలు తీసేసినంత మాత్రాన నువ్వు పాస్టర్ అనిపించుకోవు. ఒకవేళ మీసాల దేవుడు ఈకుండా ఉంటే బాగుండు కదా, ఇచ్చిందాన్ని ఎందుకు పెరుక్కోవాలా? అంటే నేను పాస్టర్ని, నేను దేవుని బిడ్డని, అంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డవని గుర్తింపు అయిపోవు. కొంతమంది అంటూ ఉంటారు, ఎప్పుడు తెల్ల గుడ్డలు వేసుకోవాలయ్యా. ఏం గుడ్డలు అంట? చెప్పడమా, ఏం గుడ్డలు అంట? ఎందుకంటే దేవుని బిడ్డవని గుర్తు. కానే కాదు. నువ్వు దేవుని బిడ్డవని ఎప్పుడు గుర్తు వస్తుందంటే నీకు శ్రమలు రావాలా, నీకు శోధన రావాలా. నీకు శ్రమ వస్తే అసలైన గుర్తు నీకు ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవని. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నీకెందుకు వచ్చింది శ్రమ? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళా నేను, నిమ్మి చేసేసి జ్వరం వచ్చేసింది, తగ్గేటట్లేదురా, ఇంజక్షన్ అని ఎంచుకుందామని హాస్పిటల్కి వెళ్తే మా ఊరు రెడ్డి గారు ఒక ఆయన హాస్పిటల్ దగ్గర ఉండి, పాస్టర్ ఎందుకు వచ్చావా అన్నాడు నన్ను. అభయ, ఎందుకు వస్తారు అభయ హాస్పిటల్కి? జ్వరం వచ్చింది, ఇంజక్షన్ ఎంచుకుందామని. నువ్వు కూడా వస్తావు? ఓ ఉన్నారా? డైలాగ్ చూడండి. నువ్వు కూడా, నేను కూడా అంటే నాకేమైనా కొమ్ములు వచ్చినాయా? అందరిలాగే నాకు 2 చెయ్యిలు ఉన్నాయి, అందరిలాగే నాకు 2 కాళ్ళు ఉన్నాయి, అందరిలాగా నేను మనిషినే, అందరిలాగా నేను తింటున్నా, అందరిలాగా నాకు శరీరం ఉంది, మరి జబ్బు రాకుండా ఎట్టుంటుంది అంటే ఆయన లెక్కలో ఏంటంటే నువ్వు పాస్టర్ కదా, నీకు బాగా లేకుండా వస్తే ఎవరు చూసుకోవాలంట? అరే యేసయ్య చెప్పాడు, ఆత్మసిద్ధమే కానీ, చెప్పండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైనది. మన శరీరం ఎక్కువైనా డేంజరే, తక్కువైనా డేంజరే. చెప్పండి, ఎక్కువైనా, బాగా ఎక్కువ తినిండి ఎట్టుంటుంది వ్యవహారమా? అయినా కక్కాలమ్మా అంటాం. తక్కువ తినండి, అబ్బా పేగు పూర్తిగా కూడా బాగాలేదంట. ఏంది తిన్న బువ్వ పేగు పూర్తిగా కూడా బాగాలేదంట, నీరసం. ఎక్కువ డేంజరే, తక్కువ కూడా డేంజరే. అవునా కదా? యేసయ్య చెప్పాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైనది. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు దేవుని బిడ్డవైతే ఎందుకు నీకు శ్రమ వచ్చింది అని. నన్ను అడిగారు. 3 నెలలు పడుకో ఉన్నా నేను, తెలుసా? మంచం మీద కూడా అని చెప్పను, కట్టికి నేల మీద 3 నెలలు పడుకో ఉన్నా. నాకు కాలు ఇరిగిపోయింది, నాకు నా తొడ ఇరిగిపోయింది. చర్చిలో కరెంట్ పని చేస్తూ ఉంటే పైనుంచి జారి కింద పడిపోయా. 3 నెలలు. అందరూ ఏమన్నారో తెలుసా? పాస్టర్ కదా, చర్చి మీద కరెంటు పని చేస్తూ ఉంటే పడిపోయాడు కదా, మరి ఆ దేవుడు కాపాడు ఉండొచ్చు కదా. చూడండి ఎంత పెద్ద మాట అన్నారు. ఆ దేవుడు కాపాడు ఉండొచ్చు కదా. నేనేమంటానంటే, నిజంగానే నా దేవుడు కాపాడాడు, లేకపోతే ఆ రోజు చచ్చిపోవాల్సింది. ఎందుకు చచ్చిపోవాల్సిందంటే, కరెంటు వైరు స్లీవ్ తీసేసి చేత్తో పట్టుకొని దూకిన కిందకి నేను, కాలు జారి పడేసరికి. ఒకవేళ అదిగా నన్ను పట్టుకొని ఉంటే అసలే చచ్చిపో ఉండాలా. అందుకని దేవుడు మరణాన్ని తప్పించి ఏం చేశాడంట, కాలు ఇరిగేటట్టు చేశాడు. నాకు మంచిగా జరిగింది. ఎందుకు మంచిగా జరిగిందంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏం నిర్ణయం అంటే, ఈ కాలు అతుక్కునే లోపల నేను బైబిల్ పూర్తిగా చదివేయాలని. అది పనిగా కూర్చోబెట్టి చదివినా. ఎందుకంటే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎక్కడికి కాలు ఇరిగిపోతే ఏడబోతామా? చెప్పండి మా, ఏడబోతాం? ఉండేది ఒకే ఒక పని. ఏం పని? అందుకని ఒక్కోసారి మన కోపం వస్తుంటే పిల్లకాయలను మనం అడుగుతుంటాం చూడండి. నాకు గాన కోపం వచ్చింది రే,
నీకో ఏమి ఇంచేస్తా, ఎంటకాయకి కాళ్ళు ఎట్టయితే ఇంచేసి మూలా. నేను అంటాను, నాకు కాళ్ళు ఇరగడం మంచిదేమో, బైబిల్ చదువుకునే భాగ్యం నాకు దొరికింది. హల్లెలూయా. ఇప్పుడు కాళ్ళు ఉంటే గుమ్ముగా ఒకసారి కుదురుకుంటావా? ఇప్పుడు కాళ్ళు ఇరిగిపోతే ఏం చేయాలా? సచ్చినట్టు ఒకే చోట ఉండాల. చాలామంది అంటారు, ఇదే విధంగా అడుగుతారు. ఒకవేళ కొంతమంది సంఘస్థులు కూడా అడుగుండొచ్చు, డేవిడ్ వాళ్ళు మిస్సెస్ ముందర, మీ ముందర అడగలేకపోయినా మీ వెనకైనా అడుగుతారు. దొంగ పడవలు కొంతమంది ఉంటారు. ఏమనంటే, ఆమె పాస్టమ్మ కదా, చెప్పండి ఎందుకు వచ్చింది ఆమెకు బాగలేకుండా? మరే ఆమెకే బాగలేకపోతే ఇంక మనకేంద్ర వాళ్ళు ప్రార్థన చేసేదా? వాళ్ళలో పవర్ లేదురా, వాళ్ళలో శక్తి లేదురా అంటారు. కానీ బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఒక క్రైస్తవునికి గుర్తు ఏందో తెలుసా? నీకు శ్రమ వస్తేనే నువ్వు క్రైస్తవుడు అని గుర్తు, నీకు శోధన వస్తేనే నీకు క్రైస్తవుడు అని గుర్తు. ఎందుకు నేను అంత నొక్కి చెప్తున్నానంటే, అపవాదిగాడు ఓడి బిడ్డల మీదకు ఓడివాడు. ఎవరి మీదకి వస్తాడు? దేవుని బిడ్డల మీదకి వస్తాడు. అది లెక్క, అది అసలైన పాయింట్. ఆ కోణంలో ఆలోచించాలి మనం. నీకు శ్రమ వస్తుంది, అపవాదిగాడు నిన్ను శ్రమలు పెడుతున్నాడంటే నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని సొత్తుగా ఉన్నావు, దేవుని మార్గంలో ఉన్నావు కాబట్టే వాడు నీ మీదకి వస్తున్నాడు. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా. మనం కోళ్ళు సాక్కుంటాం కదా, కోళ్ళు సాక్కువా మేపేరా చెప్పండి, తొందరగా వేస్తాం కదా. నువ్వు నీ కోళ్ళకి మేపేసేటప్పుడు ఆ పక్కింటోళ్ళు కోళ్ళు వచ్చి తింటున్నాయి అనుకో, ఏం చేస్తావు? నిజం చెప్పండి, ఏం చేస్తావు? అది కూడా కోడే కదా. తరిమితే మంచిదేనక్క. కొంతమంది ఏం చేస్తారంటే, యాడు ఏది ఉంటుంది వేసి కొట్టేస్తారు. కాలు ఇరిగి పని, రెక్కిరిగి పని, తలకాయకి తగిలి చచ్చి పని. నేనంటాను, అది కూడా కోడే కదా. కానీ మన లెక్కలో అది నా కోడి కాదు కాబట్టే కొట్టేసాను దాన్ని. నీ కోడైతే నువ్వు కొట్టుండవు. ఎందుకంటే నీ కోడి కాబట్టి నీకు ప్రేమ, నీ కోడి కాబట్టి నీకు ముద్దు. అది పక్కోడు కోడి కాబట్టి నీ కోపం. ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? సైతాన్ గాడు ఓడిపెట్టల మీద కోడివాడు. ఇది నా బిడ్డ అయిపోయినా, అబ్బా నా బిడ్డ నాకు ఎంత ముద్దో, నువ్వు తినిమే, నేనున్నాను కానీ, నువ్వు తాగుమే, నేనున్నా, నువ్వు జలసా చేసుకోమే, నేనున్నా. నా కోపం ఎవరి మీదో తెలుసా? నేను ఎవరి మీదకు పోతానో తెలుసా? దేవుడి బిడ్డల మీదకు పోతా. ఎస్, నువ్వు దేవుడి బిడ్డవని ఎప్పుడు గుర్తు? తెల్లగొడ్డలు వేసుకున్నప్పుడా? చెప్తాండి, అవునా? మీసాల గడ్డాలు గొరిగేసుకున్నప్పుడా? ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చింది, జుట్టు పెంచేసుకుంటున్నారు, గడ్డం పెంచేసుకుంటున్నారు. మా అమ్మ కూడా కోరింది, యేసు ప్రభు లాగున్నాడంట ఒక పాస్టరు, దేవుడేనంట, అడగబాయి అవి తీసుకోబోయా అని. 4 సంవత్సరాల క్రితం అడిగిందేమో, ఇంతవరకు తీసుకోబాలా. యేసు ప్రభులాగా ఎట్టుంటాడో? యేసు ప్రభువే, మనిషే. గడ్డాలు మీసాలు పెంచుకున్నంత మాత్రాన అవుతావా? దేవుడు మనుషుల్ని ఒప్పించేదానికి ఈ విధంగా, నేను దేవుని బిడ్డని అని ఒప్పించేదానికి సమాజానికి కనబడాలని గుర్తులవి, అవి కాదు గుర్తులు. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఏది గుర్తంట? శ్రమలు వస్తేనే గుర్తుపెట్టుకో. శ్రమలు వచ్చిందని భయపడబాక, శ్రమ వచ్చిందని దిగులు పడబాక, శ్రమ వచ్చిందని చింతలోకి దిగిజారబాక. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి సాతానుగాడు నిన్ను శోధించడానికి వచ్చాడు. చెప్పండి, శోధిస్తున్నాడు కూడా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, మనసారా చెప్పండి. అపవాదిగాడు ఏమనుకుంటాడంటే, నన్ను బాగా వినండిరా, వీడికి కష్టాలు పెడితే, వీడికి శ్రమలు పెడితే, ఎట్టయినా సరే ఆ కష్టాల్లో ఆ శ్రమల్లో దేవుని కాడి నుంచి దూరం చేసి వచ్చని ఓడి ప్లాను. ఎవరి ప్లాను? ఓడి ప్లాను.
కానీ కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మనం ఎట చేయాలంటే దేవునికి మరింత దగ్గర అవ్వాలి. ఓడు దూరం చేయాలనుకుంటాడు, కానీ మనమేమవ్వాలా? ఇప్పుడు చెప్పండి, దగ్గర అవుతున్నామా, దూరం అవుతున్నామా? దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? ఏ ఊర్ల నుంచి వచ్చారు ఎక్కడికా? మాది చాలా దూరంలే, మాది కష్టపడి మేము వచ్చాం. మీరు దగ్గర కదా, రాలా? ఊరు నుంచా? కొండూరు నుంచి వచ్చా, ఏమే కొత్తపాలెం నుంచి వచ్చి ఉండొచ్చు, ఒలిపేట నుంచి వచ్చి ఉండొచ్చు, రకరకాల ఊర్ల నుంచి వచ్చి ఉండొచ్చు, స్థానిక మా సంఘబిడ్డలు వచ్చి ఉండొచ్చు. వచ్చామా, రాలేదా? ఎందుకు వచ్చాం? అయ్యో బిడ్డకి బాగలేదంట, మనం కలిసి ప్రార్థన చేద్దాం అంటే ఇప్పుడు దేవునికి దగ్గర అయినావా, దూరం అయినావా? మీకు ఒక మాట చెప్పనా, ఇప్పుడు సైతానుగాడు పొల్లు కొరకుతుంటాడు మనల్ని చూసి, ఇప్పుడు. ఎందుకంటే ఒరే నేను వీళ్ళని దూరం చేయాలని చూస్తే, చెప్పండి గట్టిగా చెప్తే కదా, వీళ్ళు మాట్లాడితే వీళ్ళు ఓడి ప్లాను, మనం అది 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 దేవుని బిడ్డలు. అది శ్రమ వచ్చినప్పుడు ఓడు దూరం చేయాలని ఓడి ప్లాన్ అయితే, మనం వాళ్ళకి మరింత దగ్గర అవ్వాలి. నేను ఒకటి చెప్పనా, నువ్వు దేవునికి ఎంత దగ్గరగా అవుతావో అపవాదిగాడు నీకు అంత దూరం అయిపోతాడు. అపవాదిగాడు దూరం అయిపోవాలంటే మనం దేవునికి దగ్గర అవ్వాలా. శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా నా మంచి కొరకే, నా మేలు కొరకే, అంతే, నా మంచి కొరకే. ఒక పాట ఉంది, పాడతారు మీరు? అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా వంచితే తన చిత్తమునకు. ఇంకొకసారి, అంతా వద్దులే, పాడబాకన్నా, వద్దులేమ్మా. ఉప్పు లేని కూర సప్పంగా ఉన్నట్టుండదు వ్యవహారం అది. అంటే రుచిగా లేదు, ఉజ్జీవంగా లేదు అని ఎగ్గబడుతున్నారు. అంతా నా మేలు. ఎస్, శ్రమ వచ్చినా మేలుకే, కష్టం వచ్చినా మేలుకే. మేలుకా కాదా? చెప్పండిమా, మేలుకా కాదా? మీ ఇంట్లో ఎవరికి వాషింగ్ మిషన్ ఉందమ్మా? ఎవరికైనా వాషింగ్ మిషన్లు ఉన్నాయా? పని చూసారా? వాషింగ్ మిషన్ చూడలా? వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది? గొడ్లు ఉతుకుతుంది, అంతే. సూపర్. గొడ్లు ఎప్పుడైనా ఉతికేటప్పుడు చూసారా గొడ్లని? అది వాషింగ్ మిషన్ గొడ్లు ఉతికేటప్పుడు చూడలా? ఇదిగో ఇది ఇటు తిప్పుతుంది, ఒక 4-5 రౌండ్లు తిప్పుతుంది, మళ్ళీ ఆగి మళ్ళీ ఇటు తిప్పుతుంది, మళ్ళీ ఆగి ఇటు తిప్పుతుంది. లోపల గుడ్డ అనుకుంటుంది, విషయం నాకు కళ్ళు తిరిగిపోతున్నాయా, కాసేపు ఇటు తిప్పుతావు, కాసేపు కళ్ళు తిరగవా? బిడ్డని ఎత్తుకుని గరగర తిప్పండి మీరు, కళ్ళు తిరగవా? ఇటు తిప్పుతుంది, అటు తిప్పుతుంది, తిప్పి దానికి ఏమని చెప్పాలా? తిప్పి అయిపోయింది, దాని పని అయిపోయింది, అలిసిపోయేసరికి మళ్ళీ దాంతో ఉన్న గుడ్డలు మనం తీసి చేత్తో ఏం చేస్తాం? చేత్తో. అప్పుడు ఆ గుడ్డ అనుకుంటుంది, అదేమో తిప్పా, నువ్వేమో పిండిన తర్వాత ఏం చేస్తాం? కాదు, పిండిన తర్వాత ఏం చేస్తాం? ఇటు టపక్కన కొడతాం. ఎంత దెబ్బ తగులుతుంది దానికా? శబ్దం వస్తుందంటే దెబ్బ తగిలిందా, దెబ్బ తగలట? ఇప్పుడు శబ్దం వచ్చిందంటే, కొట్టినప్పుడు శబ్దం వచ్చిందంటే దెబ్బ తగిలినట్ట, దెబ్బ తగలట? మరి దాన్ని కొట్టావు కదా, దాన్ని తిప్పావు, దాన్ని పిండావు, చెప్పండి. ఆ గుడ్డ అనుకుంటుంది, చిన్న దుర్మార్గురాలు కదా ఈ మనిషి, నన్ను నేలకేసి గిరగిర తిప్పింది, నన్ను పిండింది, నన్ను కొట్టింది అనుకుంటుంది. దండానేసి ఆరేసిన తర్వాత ఎండకి దాని ఈపంతా కాలిపోతుంది. అప్పుడు అనుకుంటుంది, ఈ మనిషి అస్సలు ఎందుకు ఇలా చేస్తుంది, నా మీద ఎందుకు ఇంత కక్ష, నా మీద ఎందుకు ఇంత కుట్ర అనుకుంటుంది. దాన్ని ఐరన్ చేసి ఆ పక్కన పెడితే అప్పుడు చూసుకుంటుందంట తనను తను.
ఎంత తెల్లంగా వచ్చాను నేనా? ఎంత తెల్లంగా వచ్చాను? ఒరే, నన్ను తెల్లంగా చేసేదానికా? నన్ను తిప్పడమా? నన్ను తెల్లంగా చేసేదానికా? నన్ను పిండడమా? నన్ను తెల్లంగా చేసేదానికా? నన్ను కొట్టడమా? నన్ను తెల్లంగా చేసేదానికా? ఎండలో ఆరేయడమా? స్తోత్రం. లాస్ట్లో తెలిసింది దానికి వ్యవహారం. ఏం వ్యవహారం తెలిసిందంటే ఇదంతా నా మంచికే అని. స్తోత్రం చెప్పండి. దేవుడు కూడా అంతేమా. నీకు కష్టం వస్తుందంటే, నాకు కష్టం వస్తుందంటే, నీకు ఇబ్బంది వస్తుందంటే, నాకు ఇబ్బంది వస్తుందంటే మన మంచి కొరకే. అది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడు అర్థమవుతుంది? లాస్ట్లో అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నా, సేవకుడిగా ఉన్నా, సేవకురాలుగా ఉన్నా, శ్రమ వచ్చినప్పుడు భయపడబాక, శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది పడబాక, శ్రమ వచ్చినప్పుడు అయ్యో నేను దేవుని బిడ్డను కదా, ఎందుకు నాకు వచ్చిందని అనబాక. నువ్వు దేవుడు బిడ్డ కాబట్టే వచ్చిందంతే. ఓడి బిడ్డ అయితే ఓడికి ముద్దు కదా, ఓడికి ముద్దు కదా. ఎవరు కోడి కావాలా? దొంగకోడి రుచిగా ఉంటుందంట. కొంతమంది దొంగకోడి తినేవాళ్ళు చెప్తుంటారు. పక్కన వాళ్ళు కోడిని కొట్టుకొని తినేస్తుంటారు. అపవాదిగాడు కూడా అంతే, దేవుని బిడ్డల మీద పడతాడు. ఒక మంచి మాట మీకు చెప్పనా నేను. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? అసలు భలే ఉంటుంది ఒక మాట అక్కడ. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం తీసిన వాళ్ళు ఒకసారి నాతో పాటు ఈ మాట చెప్పండి. ఆయన అందరూ శోధించిన తర్వాత నన్ను, అవును కదా, మళ్ళీ చెప్పండి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమై కనబడుదును. ఎట కనబడతామంట మమ్మ? ఎట? ఇంకొకసారి చెప్పండి. ఎట? సువర్ణం అంటే బంగారం. సువర్ణ అని పేరు పెడతారా? సువర్ణ ఏంది? సువర్ణ అంటే బంగారం. బంగారం మీకు ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టంలే. బంగారం ఎందుకు ఇష్టం అంటే అది మెరుస్తుంటుంది, అది విలువైనది. మెరుస్తుంటుంది బంగారం. ఆ మెరుపు రావాలంటే దాన్ని ఏం చేస్తారో తెలుసా? కాలుస్తారు. కాల్చిన తర్వాత దాని అసలు రంగు బయటకు వస్తుంది. బంగారం అయితే మెరుస్తావు, బొగ్గు అయితే కాలిపోతావు. నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, శోధన మన మంచి కొరకే, లోపల ఉన్న మన ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తుంది. అందుకనే శోధన అవసరమని బైబిల్ అంటుంది, శ్రమ అవసరమని బైబిల్ అంటుంది. ఎందుకంటే నీ ఒరిజినాలిటీ బయటికి తీసుకొస్తుంది, నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. మీకు లోతైన ఒక మాట చెప్పనా? నన్ను ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పౌలు మీకు తెలుసా? బైబిల్లో ఉన్న పౌలు తెలుసా? తెలీదా? ఎన్ని పత్రికలు రాశాడో తెలుసా? ఎన్ని పత్రికలు రాశాడు? 13. పౌలు రాసిన పత్రికలు బైబిల్లో ఎన్ని ఉన్నాయి? 13 పత్రికలు పౌలు రాశాడు. 12 మంది శిష్యులు ఎంత పని అయితే చేశారో అంతకంటే డబల్ పని చేశాడు. ఎవరు? పౌలు. అంత గొప్ప వ్యక్తి పౌలు. మీకు ఒక మాట చెప్పనా? పౌలు ఆరోగ్యవంతుడా, అనారోగ్యవంతుడా? అర్థం కాలేదా? పౌలు ఆరోగ్యవంతుడా, జబ్బోడా? ఆరోగ్యవంతుడని ఎంతమంది అంటారు? పౌలు ఆరోగ్యవంతుడని ఎంతమంది అంటారు? కానీ పౌలు జబ్బోడని ఎంతమంది అంటారు? ఒక మాట చూపిస్తా చూడండి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూడండి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు.
నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నరకగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఆమేన్, హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు, అది నన్ను నల్లగొడుతుంది అంటున్నాడు. పౌలు కంట శరీరంలో ముళ్ళు. చెప్పండి, ఏముందంట? గట్టిగా చెప్పండి, ఏముంది? ముళ్ళు చేసే పని ఏంది? గుచ్చుకోవడం, నిన్ను ఏడిపించడం, నిన్ను బాధ పెట్టడం. పౌలు గారికే ఒక ముళ్ళు ఉంది. అంత సేవ చేసినోడికి, అంత మహానుభావుడు జబ్బు ఉంది. మరి మనకు ఉండకూడదా? చెప్పండి. ఇప్పుడు మీ పాస్టర్ డేవిడ్కి ఏ జబ్బు ఉండదా? అనే ఉండదు లేదురా? మరి నన్ను అడగండి, నీకు ఉందా లేదా? నన్ను అడగండి, మీరు చెప్పండి, ఉండదా లేదా? పోనీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్పండి, ఎవరికైనా మీకు జబ్బులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డబ్బులు లేని వాళ్ళైనా ఉంటారేమో కానీ, భలే వల్ల ఆ మాట, డబ్బులు లేని వాళ్ళైనా ఉంటారేమో కానీ జబ్బులు లేని వాళ్ళు, చిన్నోళ్ళకి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చెప్పే పౌలుకే జబ్బు ఉందమ్మా. ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా ఇది తీసిపారేయి, అయ్యా ఇది తీసిపారేయి అంటే దేవుడు అంటాడు, పౌలా నా కృప నీకు చాలు, తీసిలా, నా కృప నీకు చాలు, నేను తీనరా బాబు, దీన్ని తీస్తే నా మాట వినవేమో, నేను తీడు. మా కొంతమందికి జబ్బులా, చెప్పచ్చో చెప్పకూడదో, తప్పైతే క్షమించండి. ఒక చిన్న మాట, అద్భుతమైనటువంటి ఒక సేవకుడు చనిపోయాడు. ఆయన పేరు ఏసన్న గారు. మా ఎట చచ్చిపోయాడు తెలుసా? ఆయన చావు కారణం తెలుసా? ఏసన్న గారు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, పచ్చ కామెరలు వచ్చేసినాయి, మనిషి అంతా పచ్చగా మారిపోయి, ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో వీడియోలో చూడండి, గొప్ప సేవకుడా కాదా? ఎన్ని పాటలు రాశాడు. గుడారాల పండగ స్టార్ట్ చేసి లక్షల మంది జనం ఇప్పుడు కూడా వస్తున్నారు దేశాల నుంచి. అంటే ఎంత గొప్ప సేవకుడు అయినా చూడండి, జబ్బు విడిచిపెట్టలా, బలహీనం విడిచిపెట్టలా. అందుకే యేసయ్య అన్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ఎస్, శరీర బలహీనతలు వస్తాయి, అవి మనకు అవసరం, బైబిల్ అంటుంది. హల్లెలూయా. భయపడబాకు, అవి మనకు అవసరమనే దేవుడిస్తున్నాడు. రెండో అవసరం, ఫస్ట్ అవసరం ఏమవసరం? శ్రమల అవసరం. రెండోది ఏమవసరం? చూడండి, లోకాసువార్త 10వ అధ్యాయం 41వ వచనం. రెండవది మనకి ఏమవసరం? మరియా ఆమేన్, హల్లెలూయా. ఉండరా? ఉండే వాళ్ళందరూ చేతులెత్తి గట్టి స్తోత్రం చెప్పండి. వెనక ఉండేవాళ్ళు, వరండాలో ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు చెప్పండి. మామయ్య. రెండవది, మార్తమ్మతో యేసయ్య అన్నాడు, మార్తమ్మ యేసు ప్రభువుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి బయట పనుల్లో బిజీగా ఉంది. మరియమ్మ అంటే ఆమె చెల్లెలు, మరియమ్మ ఏమో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య మాటలు వింటా ఉంది. మార్తమ్మ అంటది, అయ్యా మరియను కూడా పంపించు, మేమిద్దరం పనులు చేసుకుని తొందరగా వచ్చేస్తాం అన్నట్టుగా. అంటే యేసు ప్రభు అన్నాడు, మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి తొందరపడుతున్నావు మార్తా, అవసరమైనది ఒక్కటే. యేసయ్య అన్నాడా? ఉందా నా మాట్లాడా? అవసరమైనది ఒక్కటే ఉందా? బైబిల్ ఉండేవాళ్ళు అవసరం ఉందా లేదా? నేనేమైనా కవిచి చెప్తున్నానా? లేదు కదా. అవసరమైనది ఒక్కటే. ఆ అవసరమైన ఒక్కటి ఎవరు చేస్తున్నారు అక్కడ? మరియమ్మ చేస్తుంది. చెప్పండి, మరియమ్మ చేసే పని ఏంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం. క్రైస్తవునికి అవసరం ఏంటంటే, రెండవ అవసరం, మనం దేవుని పాదాల దగ్గర కూర్చోవాలా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనుషుల వైపు చూడకూడదు. వ్యాధి వచ్చినా బాధ వచ్చినా మనుషుల వైపు చూడకూడదు. ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలా? చెప్పండి. మరియమ్మ ఎవరి పాదాల దగ్గర కూర్చునింది?
అది అవసరం, క్రైస్తవునికి అవసరం, దేవుని బిడ్డకి అవసరం. ఏంది దేవుని బిడ్డకి అవసరం అంటే, మన కష్టం వచ్చిన వెంటనే, మనకు ఆపద వచ్చిన వెంటనే ఎవరి వైపు చూసేస్తాం మనమా? మనుషుల వైపు చూస్తాం. చాలామంది అంటూ ఉంటారు, మా మామ ఉండగా నాకు దిగులు లేదు, మా అన్న ఉండగా నాకు దిగులు లేదు, మా అత్త ఉండగా నాకు దిగులు లేదు, మా బంధువు ఉండగా నాకు దిగులు లేదు. అయ్యో, మనుషుల వైపు చూడకూడదు నాన్న, మనుషుల వైపు చూడకూడదు. మనుషుల సహాయం మనకు వ్యర్థము. బైబిల్ అదే అండింది, మనుషుల సహాయం వ్యర్థము. నిజమా కాదా? కాదా? కీర్తన గ్రంథంలో ఒక మాట చూడండి. కీర్తన గ్రంథం 108వ కీర్తన 12వ వచనం చూడండి. 108వ కీర్తన 12వ వచనం చూడండి. అది ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి, మనుషుల సహాయము వ్యర్థము. గట్టిగా, మనుషుల సహాయము వ్యర్థము. అరే సౌండ్ పెట్టండి ఏమి గట్టిగా, మనుషుల సహాయము. మనుషుల వైపు చూడకూడదు మనం. నాకు ఎవరు సహాయం చేస్తారా, ఎవరు నన్ను ఈ ఆపదల్లో నుంచి పైకి ఎత్తుతారా, లేవనెత్తారా, చూడకూడదు. ఇప్పుడు విశ్వాసులు ఏం చేస్తారంటే, మా కష్టం వచ్చి మా పాస్టర్ ఉన్నాడులే అని చూస్తారు కదా. ఒక్కొక్కసారి ఆ పాస్టర్ అందుబాటులో ఉంటాడా? ఉండడు. అప్పుడు మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపే చూడాలా. నేను అదే నేర్చుకున్నా. ఏ శ్రమ వచ్చినా, ఏ ఆపద వచ్చినా మనుషుల సహాయాన్ని కోరుకోను. నాకెవరు సహాయం చేయాలంటే, నేను ఆరాధిస్తున్న నా దేవుడే నాకు సహాయం చెయ్యాలా, అంతే. దేవుడు సహాయం చేయకపోతే మనుషుల సహాయం ఎవరు కూడా చేయలేరు. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు ఎలాంటి వాళ్ళంటే, కోప్పడబాకండి, మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఓసర విల్లు కన్నా ఎక్కువగా రంగులు మార్చేవాళ్ళు. ఈరోజు నిన్ను పొగిడినోళ్ళే అదే నోటితో రేపు నిన్ను తిడతారు. ఫస్ట్లో ఏమంటారంటే, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను అని అంటారు. నువ్వు లేకపోతే, అరే డైలాగ్ చెప్పడమా, నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను ఉండలేను అంటారు. కొద్ది రోజులు తిరుగుతారా అదే నోరు ఏం మాట్లాడుతుందంటే, నువ్వు ఉంటే అసలు నేను ఉండలేను, అసలు నీతో కలిసి నేను బతకలేను, ఉంటే నువ్వైనా ఉండాలా నేనైనా ఉండాలి. ఒరే ఫస్ట్ ఎంత ప్రేమ ఒలకబోసావు, ఎంత ప్రేమ మాట్లాడావు. మనుషులు ఇలాంటి వాళ్ళే. అందుకని బైబిల్ అంటుంది మనుషుల సహాయం వ్యర్థం. అందుకే యేసయ్య అన్నాడు, నువ్వు ఏ పరిస్థితి నీకు ఎదురైనా సరే ఎవరు కాళ్ళ దగ్గర కూర్చోవాలా? దేవుని కాళ్ళ దగ్గర కూర్చోవాలా. స్తోత్రం చెప్పండి మనసారా. దేవుని పాదాల దగ్గర కూర్చోవాలా. దేవుడే సహాయం చేస్తాడు, అంతే. మా సంఘాల్లో అద్భుతమైన సాక్ష్యాలు చాలామంది చెప్తారు, చాలామంది. ఆ సాక్ష్యాల్లో ఒక్క సాక్ష్యం బాగా వినండి. అతను చేపలేట ఆడేవాడు. ఒక డొక్కు సైకిల్ ఉంది, ఏటకెళ్ళాడు, ఏట చూసుకున్నాడు, ఒక్కడే ఇంటికి వస్తున్నాడు. తనతో వచ్చిన వాడు అక్కడే ఉన్నాడు. ఇతను ఇంటికి వచ్చేసేదానికి పొద్దుపోయింది, వస్తున్నాడు. దారి మధ్యలో ముళ్ళెక్కిపోయిందంట, సైకిల్కి పంచర్ అయిపోయింది. తుస్ అనే సౌండ్ వచ్చింది. దిగి చూస్తే గాలిపోతా ఉంది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఒరే నాయనా, ఈ స్థలాలు మంచి స్థలాలు కాదు, నేను అక్కడ ఉండకుండా బయలుదేరేసాను, అక్కడి నుంచి బయలుదేరేసాను, ఇప్పుడు ఎట్టైనా ఇంటికి వెళ్ళాలా, ఇది చూస్తే పంచర్ అయిపోయింది, ఎట్టపోవాలి నేను అనుకొని అక్కడే కళ్ళు మూసుకొని ఆ ముళ్ళు మీద ఏసు రక్తం, సిలువ రక్తం వేసి, ప్రభా నేను ఇంటికి పోయిందాక ఇది గాలి తగ్గకూడదు ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అనుకొని సిలువేసి ఆడి నుంచి బయలుదేరి తుక్కుని వచ్చేసాడంట. తుస్సలు గిస్సలు రాలేదంట. ఇంటికి వచ్చి స్టాండ్ వేస్తే అప్పుడు పోయిందంట ఒకేసారి గాలి తుస్సని. ఒరి ఇంత దూరం ఎవరు నడిపించారు దీన్ని? అదే అయితే మనం పంచర్ అవ్వగానే ఎవరిని చూస్తామా? ఒకవేళ నాకు ఏదన్నా బండి ఆగిపోయింది అనుకో, ఎవరిని చూస్తానంటే మా కొడుకున్నాడు కావాలని చూస్తా. నాయన ఎత్తుకోరా రారా అండి, అంతే కదా.
బండి ఆగిపోతే మనుషులు మనం చూస్తాం, పెట్రోల్ అయిపోతే పెట్రోల్ కావాలని చూస్తాం, పంచర్ అయిపోతే గాలిపప్పు కోసం చూస్తాం. కానీ ఎవరి వైపు చూసాడు తెలుసా? కార్యం జరిగిందా జరగలేదా? మనుషుల వైపు చూడకూడదు మనం. ఎందుకు చూడకూడదంటే ఒక మాట చెప్తా, చాలా లోతు మాట, జాగ్రత్తగా వినండి. మనుషుల వైపు మనం చూసామనుకో, ఇప్పుడు ఈ మనిషి రేపు మనం బాగైన తర్వాత వాడేమంటాడంటే, ఆ రోజు నేను లేకపోతే ఈ మనిషి చచ్చిపోయేది నా వల్ల. ఎంత పెద్ద మాట కాదా? కాదన్నా? ఎందుకో ఒకసారి నేను ఒక పాస్టర్తో కలవాలని పోతా ఉన్నా, కారు వేసుకొని. ఫోన్ చేశా, అసలు ఇంటి కూడా ఉన్నాడా లేడని. ఫోన్ ఎత్తాడు కానీ మాట వినపడడంలో ఏడుపులు వినపడుతున్నాయి. నాకు భయం వేసిపోయింది. ఓయమ్మో, ఎవరో పాస్టర్లు ఇంట్లో చచ్చిపోయినారు, ఏడుపులు వస్తూ ఉన్నాయి అనుకుని అదరా కారు వేసుకుని యమ స్పీడ్తో వెళ్ళిపోయినా. ఒక మాట అన్నాడు, మహేష్ తొందరగా రా అన్నాడు. వెళ్ళిపోయేసరికి పాస్టర్ మన పండేసుకొని ఉన్నారు, చుట్టూరు జనం ఏడుస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను, అయ్యో పాపం మా బంగారెడ్డి పాస్టర్మ్మ చచ్చిపోయిందిరా అని అనుకున్నాను. నేను వచ్చి చూసేసరికి చచ్చిపోవాలా, బతికే ఉంది. జనాలు ఏడుస్తూ ఉన్నారు. ఏంటి ఏం బాగలేదు అని అంటే, మహేష్ అర్జెంటుగా పాస్టర్ని రోహిణి హాస్పిటల్కి తీసుకోపోవాలా, సిఆర్ రెడ్డి హాస్పిటల్కి గూడూరుకి అన్నాడు. ఏం బాగలేదో కూడా నాకు తెలీదు. మొత్తానికి ఎక్కించానన్నా కారు. ఆ రోజు కారు వేసుకోపోయిన వాళ్ళ కాడికి కారులో ఎక్కించుకున్నా. అది కింద పోతుందా పైన పోతుందా తెలియడంలే నాకు. నా భయం ఏంటంటే కారులో చచ్చిపోద్దేమో ఏమి. అప్పుడు అందరూ ఏమంటారు, పాలనోడి తీసుకొని వచ్చి కారులోని ఈ మనిషిని చంపేశాడు, మళ్ళీ తిరగాలన్నా నాకు కూడా గిలి. అంతే కదా, మనిషి చచ్చిపోతే గిల్లు ఉండదా? ప్రభువా నీదే భారం అనుకొని ఎట్ట తీసుకెళ్ళాలంటే తీసుకుపోయి ఆడ నిలబెట్టైనా. రోహిణి మేడం మంచి డాక్టరమ్మే, కానీ పేషెంట్లు గబక్కని ఎత్తుకోరోళ్ళు కదా. పోయేసి హాస్పిటల్కి గందరగోళం వరిసేసా. తీసుకొచ్చారు. డాక్టర్ అమ్మ ఆడకు వెళ్తా ఉంది. వెళ్ళి ఆమె చూసి ఒరే ఇది సీరియస్ కేసులని ఆపరేషన్ థియేటర్ ఆమె పని ముగించుకొని ఆపరేషన్ థియేటర్లోకి పోయి కోసేసింది ఆమె పొట్ట. అంటే గర్భసంచిలో పెద్ద గడ్డ ఉన్నింది, గడ్డ పగిలిపోయింది, బ్లీడింగ్ కొడతా ఉంది బయటికి. చచ్చిపోవలసిన మనిషిని బ్రతికిచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పాస్టర్ అంటాడు, మహేష్ ఆ రోజు రాకుండా ఉంటే మా పాస్టర్ చచ్చిపోను, బతకడానికి కారణం మహేష్ అని అంటాడు. నేను అంటాను, అసలు నేను కాదు. నేను ఎందుకు కారణం? దేవుడు కారణం. ఇప్పుడు నేను చెప్పుకోవచ్చు, ఆ రోజు నేను లేకుండా ఉంటే తప్పది. మనుషుల సహాయం కోరుకుంటే మనుషులకు ఇదే విధంగా మాటలు వస్తాయి. అందుకని బైబిల్ అంటుంది, మనుషుల సహాయము వ్యర్థం. మనం నమ్ముకున్న దేవుడే శక్తిమంతుడుమా. మనం నమ్ముకున్న దేవుడే పవర్ఫుల్ గాడ్. శాతగానివాడు కాదు. శాతరానుడైతే మనుషుల వైపు చూడాలి మనం, శాతగానుడు కాదు, శక్తిమంతుడు మన యేసయ్య. గట్టి స్తోత్రం చెప్పండి. అందుకని ఆపద వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలా? గట్టిగా చెప్పండి, ఎవరి వైపు? అయ్యా చంపేస్తావా? చంపి బతికిస్తావా? బతికించు. చచ్చిపోతే నీకు సాక్షిగా నిలబడిపోతా. బతికినానంటే నీ స్వార్థం చేస్తా, నా సాక్ష్యాన్ని చెప్తా. ఇది తెగింపు అంటే ఇది. మనం పాట పాడుతుంటాం చూసావా? అప్పుడప్పుడు నన్ను ఎత్తుకుంటారా? మనం పాట పాడుతుంటాం చూసావా? గట్టిగా పాడండి. రెడీ స్టార్ట్. ప్రభువా కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంతకాలం, కాచితివే ఇంత. చావైనా బ్రతుకైనా నీ కొరకే, చావైనా బ్రతుకైనా నీ కొరకే, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. నీ మళ్ళీ చావైనా బ్రతుకైనా నీ కొరకే. పాడు. చావైనా మళ్ళీ చావైనా బ్రతుకైనా
నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ జీవింతునయ్యా ప్రభువా. కాచితివే ఇంత, కాచితివే ఇంత. హల్లెలూయా. అది మనుషుల సహాయాన్ని కాదు మనం కోరుకోవాల్సింది. చెప్పండి, ఎవరి సహాయాన్ని కోరుకోవాలా? మనుషుల సహాయాన్ని కోరుకుంటే ఈరోజు కూడా చాలామంది పాస్టర్లు సాక్ష్యాలు చెప్తారు. నేను ప్రార్థన చేశాను, చెప్పండి, మనిషి బతికిపోయింది, బాగైపోయింది. నీ ప్రార్థన కాదాడా, దేవుడు బాగు చేశాడు కదా. మనుషుల సహాయం వ్యర్థం. అందుకనే యేసయ్య రెండో అవసరాన్ని నేర్పించాడు. మనకి ఏ శ్రమ వచ్చినా, మనకి ఏ బాధ వచ్చినా, మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలా? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలా. స్తోత్రం చెప్పండి. రెండు అవసరాలు చెప్పాయి ఇప్పటికి, టకటక చెప్పండి. ఫస్ట్ అవసరం క్రైస్తవునికి శ్రమల అవసరం. రెండవ అవసరం, అయ్యా ఏందో బండి కదలడం లే, దేవుని పాదాల దగ్గర కూర్చోవడం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా మనుషుల వైపు చూడబాకండి. మనుషులు అందుబాటులో ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. సహాయం చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు. రాత్రుల్లో ఏం జరుగుతుందో ఏమికి తెలియదు, ఎప్పుడు ఎక్కడ మనం ఉంటామో తెలియదు. కాబట్టి మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూడాలని అది మనకు అవసరం. రెండోది, లాస్ట్ అండ్ ఫైనల్, ఈ రెండిటికంటే ఇంకా అవసరం ఇది ఇప్పుడు చెప్పేది. క్రైస్తవునికి అవసరం ఏందది? చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం, మూడో అవసరం. అసలు ఈ రెండిటికంటే ఇంకా ఇంపార్టెంట్ అవసరం ఇది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. దేవుని చిత్తము నెరవేర్చిన వారి వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏం అవసరం అంట? హల్లెలూయా. చెప్పండి చెప్పండి, హల్లెలూయా. ఏం అవసరం అంట? మూడవది ఓరిమి. చెప్పండి, ఏందది? ఏదో చెప్పేస్తున్నారా? ఓరిమి, ఏదో ఒకటి చెప్పండిలే. ఓరిమి, ఓరిమి అంటే, ఓరిమి అంటే ఒరే, ఓరిమి అంటే ఓపిక. ఇప్పుడైనా చెప్పండి, అర్థమైందా? ఓరిమి అంటే అర్థమైంది ఓపిక. ఓపిక, ఓపిక. అందరూ చెప్పండి, ఏంటది? క్రైస్తవునికి మూడవది అవసరం. ఏం అవసరం? ఓపిక అంటే, ఓపిక అంటే తొందరపడకూడదు, నిదానం, ఓపిక. ఒక మాట చెప్పనా? ఓపిక కలిగి ఉన్నవాడే దేంతో అయినా గెలుస్తాడు. ఓపిక కలిగి ఉన్నవాడే ఆ మనిషి దేంతో అయినా గెలుస్తాడు. ఓపిక లేకపోతే ఓడిపోతాం. ఓపిక ఉంటేనే గెలుస్తాం. ఇది క్రైస్తవానికి గుండెకాయ. దేవుని బిడలకి, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి గుండెకాయ. ఏందా గుండెకాయ అంటే? ఓరిమి అంటే ఓపిక ఉండాలా. దేవుని బిడ్డలకి దుడుగు జాస్తి చాలామందికి. దేవుని బిడ్డలకి అంటే తొందర పనికిరాదు, ఓపిక ఉండాలా. చెప్పండి చెప్పండి, ఏముండాలా? గట్టిగా చెప్పండి, ఏముండాలా? మేము చదువుకునేటప్పుడు ఒక పాఠం వచ్చింది, ఇప్పుడు కూడా ఉందో లేదో, ఉంటుంది. కుందేలు తాబేలు పరుగు పందెం ఉందరా? కుందేలు తాబేలు. మీకు నవ్వు వచ్చింది ఏంది? కుందేలుకి తాబేలుకి పరుగు పందెం. చెప్పండి టక్కని, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? అదేంద్రదా? తాబేలు పరిగిస్తుందా? కుందేలు మరి ఎందుకు తాబేలు గెలిచింది? కుందేలు ఏమనుకునిందంటే, గీతకాడికి వెళ్ళిపోయి 2 చెంగులకి వెనక్కి తిరిగి చూసిందంట. ఈ తాబేలు ఏం చేస్తుంది? చిన్నగా వస్తాను నేను. ఇది అనుకునింది కుందేలు, దాన్ని నేను ఆట పట్టిస్తా, దాంతో నేను ఆడుకుంటానని ఏం చేసిందంటే, అది వచ్చేసరికి ఒక కునుకు అంటే నిద్రపోతానని నిద్రపోయింది. ఎక్కడ?
నిద్రపోయేది ఏదో గీత అవతలకు పోయి నిద్రపోవాలా, దాన్ని ఆడించాలని, దాన్ని ఆట పట్టించాలని గీత యువతలే అది రాగానే చింగుని దూకేస్తా. అప్పుడు అబ్బా ఛాన్స్ మిస్ అయిపోయిందిరని అది అది చప్పట్లు కొట్టుకోవాలా, అది కుళ్ళుకోవాలా అనేసి నిద్రపోయింది. నిద్రలో పూర్తిగా నిద్రపోయింది. తామేలు ఏం చేసింది, నేను తొందరపడను, నువ్వు ఎగతాళి చేసినా, నువ్వు నన్ను తిట్టినా నేను తొందరపడను, నువ్వు ఏం చేసినా నేను తొందరపడను. నా రూట్ ఏ రూట్ అంటే చిన్నంగా గీత అవతలకు పోయి కుందేలు మామ అనిందంట. ఉరి సచ్చేండి రా, ఇంకాడ సచ్చేది, నువ్వు ఓడిపోయావు దుడుకు మొహం దానా, ఎందుకు నీకు అంత తొందర. కొంతమంది ఉంటారు, దయతో నన్ను క్షమించండి, అన్నిటిలో తొందరే. ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాం అనుకో, ఆ మాట పూర్తవ్వకముందు ఎత్తుకునేస్తారు మాటల మాట. నాకు భలే కోపం వస్తుంది, ముటిక్క వేయాలనిపిస్తుంది. పూర్తిగా విను పూర్తిగా వినిన తర్వాత అప్పుడు మాట్లాడాలా. అప్పుడు దాకా ఓపిక పట్టలేరే, మాకు తెలుసులేదు. వాక్యాల్లో కూడా ఎట్టే తయారైపోయినారు మనుషులు చాలామంది. ఇప్పుడు క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చునని చదివించాను కదా. ఓయమ్మ, ఈ వాక్యం నాకు ఎందుకు తెలియదా? నాకు తెలుసు, ఇంకెనాల్సిన అవసరం లే, నాకు తెలుసు. ఆ పాస్టర్ చెప్పేసాడు దీని గురించి, ఈ పాస్టర్ చెప్పేసాడు దాని గురించి. ఇప్పుడు చూడండి, భార్య భర్తల గురించే చెప్తాడు. నాకు తెలుసు. దుడుకుమా, తొందర పనికిరాదు. తొందర ఉంటే ఓడిపోతాం. మాటల్లో కానీ చేష్టల్లో కానీ తొందర పనికిరాదు. మా డేవిడ్లో నేను చూసిన ద బెస్ట్ మంచి గుణం, ఆయన ఓపిక కలిగి ఉంటాడు. తొందరపడ్డ మనిషి. కొన్నిసార్లు ఆ లైటింగ్ సౌండ్ సిస్టమ్ పెట్టేటప్పుడు కూడా పక్కన వాళ్ళు తొందర పెడుతున్నా సరే పని చేసుకుంటూ ఉంటాడు చిన్నగా. కొంతమందికి ఎట్టుంటుందంటే, ఎవడురా ఈడు జడ్డుగా ఉన్నాడు, తొందరే పడ్డ కదా, మేమన్నా తొందరపడతాం. ఒకసారి డేవిడ్ని వాడగొట్టాలని మా చర్చికి మట్టి పోస్తున్నాం. ఇక్కడికి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ చర్చికి మట్టి మోస్తున్నాం, గుర్తుందా లేదా డేవిడ్? అప్పుడు కొంచెం ఇంకా కొంచెం ఈగిరి ఉన్నాడు. ఇప్పుడు అన్న ఒకడు చీ పెట్టున్నాడు. మా భయ్య నేను గుర్తుంది భయ్య, మట్టి ఎత్తుతున్నాం, ఒక బుట్టగుణంలో మట్టి ఎత్తనం, మేము ఎత్తడం, ఆయన మోసుకోపోవడం. ఎట్టయినా సరే ఓడిపించాలని, అంటే డేవిడ్ని ఓడిపించాలని తొక్కి వేస్తున్నా సరే ఓపిక తీసుకెళ్తున్నాడు. అప్పుడు నేను లాస్ట్లో ఒక సాక్ష్యం ఇచ్చా, వీడికి కండల్లో లేదురా బలం, ఎముకలో ఉంది బలం. కాబట్టి ఎంత మట్టి ఎత్తుతున్నా ఎత్తుకొని విన్నాడు. నిజంగానే ఓపిక కలిగినాడు. ఈ స్థితిలో ఉన్నాడంటే నిజంగానే ఓపిక కలిగినాడు. ఓపిక క్రైస్తవునికి అవసరం. మాటల్లో కూడా తొందరపడకూడదు. ఒకరిని మాట్లాడేటప్పుడు ఒకరిని మనం ఏలెత్తి చూపిస్తున్నామంటే తొందరపడకూడదు. ఈరోజు నాకు చాలామందికి ఏలెత్తి చూపించే అలవాటు ఉంటుంది. నువ్వు ఏలెత్తి చూపిస్తున్నట్టే 4 ఏళ్ళు నీ వైపు ఉన్నాయి. అందుకని చాలా చక్కగా పౌలు అంటాడు, మీకు ఓరిమి అవసరం. అంటే క్రైస్తవుడు గెలవాలంటే ఓపిక అవసరం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక మాట చెప్పి నా ప్రసంగం ఆపేస్తా. ఇంకా నేను ఇంకొక రెఫరెన్స్ ఉంది, నేను చూపించనులే. ఇంతకు ముందు రోజుల్లో మనుషులు ఉన్నారు, మనం కూడా వాళ్ళమే. ఇంతకు ముందు రోజుల్లో జబ్బులు ఎక్కువ, ఇప్పుడు రోజుల్లో జబ్బులు ఎక్కువ. ఉన్నారా? ఇంతకు ముందు రోజుల్లో జబ్బులు ఎక్కువ, ఇప్పుడు రోజుల్లో జబ్బులు ఎక్కువ. ఇప్పుడు రోజుల్లో జబ్బులు ఎక్కువ. నేను ఒక మాట అంటాను, ఎందుకంటారు ఇప్పుడు రోజుల్లో జబ్బులు ఎక్కువ అంటే మనం తినే తిండి, తాగే నీళ్ళు. చెప్పండి, ఇంతకుముందు మనం ఏ నీళ్ళు తాగేవాళ్ళమి? చెప్పాలా? ఏ నీళ్ళు తాగేవాళ్ళమి? బాయా, ఇంకా బోరు, ఇంకా కుళాయి, చల్లంగుంట కదనా? అప్పుడు ఎట్టుండే మనం ఆరోగ్యంగా లేవా? ఇప్పుడు ఏ నీళ్ళు తాగుతున్నాం? మిల్లర్ అనబాకండే. మిల్లర్ అంటే ఏందా?
మిల్లర్ అంటే ఏంది ఏంది ప్రెస్? మిల్లర్ అంటే సిమెంట్ కలుపుతుంది మిషను, అది మిల్లర్ కాదు, మినరల్. ఏమి నీళ్ళు? మినరల్. ఒకసారి చెప్పండి, ఏమి నీళ్ళు? నీ లోపల ఎముకల్లో ఉండే గుజ్జును కూడా కరిగిస్తుంది. ఎందుకంటే ఆ మినరల్ నీళ్ళు రుచిగా ఉండాలని కెమికల్ కలుపుతారు దాంతో. ఆ కెమికల్ మనం తాగుతున్నాం, అందుకనే జబ్బులు. ఇంకొకటి, ఇంతకుముందు రోజుల్లో వంట వండుకోవాలంటే కట్టి పొలాల కోసం పరిగెత్తే వాళ్ళమి కదా, అవునా కదా? ఇప్పుడు వంట అబ్బా గ్యాస్ కదా. కట్టి పొయ్యి మీద వండే వంట ఎట్టుంటుందంటే చాలా రుచిగా ఉంటుంది. కానీ గ్యాస్ మీద అది ఒకేసారి ఉడకబెడుతుంది బాగా. లాస్ట్ మాట, ఇంతకు ముందు రోజుల్లో కూర వండుకొని కూర వండుకొని కలుపుకొని తినేది. ఇప్పుడు రోజుల్లో కూర వండలేక బద్ధకం అయిపోయి కూడినెత్తి బాండల్లో వేసి కూడిని అన్నానెత్తి బాండల్లో వేసి కూర వండుకోలేక దాంతో ఉప్పు కారం పసుపు అదేసి ఇదేసి తిరగొట్టుకొని తినేసాం. కూర ఎంత లేటా, దానికి కొత్త పేరు పెట్టినాం. అదేం పేరు? ఏ రైస్? ఫ్రైడ్ రైస్. అబ్బా నూరు ఊరుతుంది. ఫ్రైడ్ రైస్ స్పెషల్ ఏందో తెలుసా? ఇంక సపరేట్ కూర అవసరంలా, ఎత్తుకొని తినేయడమే. అలా తిని మనం జబ్బులు తెచ్చుకుంటున్నది. ఎందుకు అలా చేస్తున్నామంటే ఓపిక లేదు మనకు. ఇన్నాళ్ళు ఓపిక. ఇక్కడ సేవ చేసేటువంటి పాస్టర్ గారు, సామ్యూయల్ పాస్టర్ గారు, అప్పుడు భోజనాలు పెట్టేటప్పుడు, దావిదయా గుర్తుందా, దేంతో తినేవాళ్ళమే భోజనాలు? దేంతో తినేవాళ్ళమే? కృపమ్మా, నీళ్ళ మీద ఉంటుంది ఆకు, తామర. ఆ ఆకులు అన్నం తినేవాళ్ళమే. దాని తర్వాత ఇస్తరాకులు అన్నం తినేవాళ్ళమే. ఇప్పుడు ఏం ప్లేటు? దాని మీద ప్లాస్టిక్ ఉంటుంది. 7 అన్నం దాని మీద వేస్తే, 7 కూర దాని మీద వేస్తే, కలిపితే ఆ 7కి ఆ ప్లాస్టిక్ కవర్ కూడా. ఒకసారి బాండాలో వేడి బాండాలు ప్లేట్ ఎత్తుకొని బాండాలు వేయాలంటే నూనె డబ్బాలో నుంచి, అంటే ఆ బాండలో నుంచి అట్టట్టు ఊపి అట్ట ప్లేట్లో వేస్తే అది పడిన కాడంతా ఆ కవర్ సుండ్రుచుకుపోయింది. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా దేనికి అతుక్కున్నది? బాండా కతుక్కునింది. ఆ బాండా దేంతకు పోయింది? కడుపులోకి పోయింది. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? ఓపికలా కూరలు వండుకునేదానికి. అంగట్లో 5 రూపాయల కూర ఉంది, అంగట్లో 5 రూపాయల కూర ఉంది. ఏం కూరనా? ఊరగాయ ప్యాకెటో? తినిపారిని మీకు కడుపులో మంట రాకపోతే నన్ను అడగండి. కూర వండుకోవాలంటే ఒళ్ళు బద్ధకం, ఓపికలా. కూర వండుకోవాలంటే అన్నీ కలపాలా, అన్నీ కొయ్యాలా, అన్నీ రుబ్బాలా. అంత ఎందుకా? ఒక 5 రూపాయలు తీసుకొని వచ్చి ఇంకొక 10 రూపాయలకి పెరిగి తీసుకొని వచ్చి అది నంచుకుని తినేద్దాం. అందుకని వస్తున్నది. క్రైస్తవునికి ఓపిక అవసరం. అన్నిట్లో ఓపిక ఉండాలా, మాటల్లో ఓపిక ఉండాలా, పనుల్లో ఓపిక ఉండాలా, దేవుడి కాడ కార్యం జరగాలన్నా ఓపిక ఉండాలి. తొందర. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పిల్లల పట్ల వదిలే దేవుణ్ణి. తొందర చేస్తే వదిలేసిన వదల్లా, తొందర చేస్తే. ఓపిక ఉండాలి నాన్న, ఓపిక ఉండాలి. అందుకని బైబిల్ అంటుంది ఓపిక అవసరం. ఇప్పుడు నీకు బాగా లేకుండా వచ్చింది, దేవుడు బాగు చేసేదానికి కొంత టైం తీసుకుంటాడు. అప్పుడు దాకా మనం ఏం చేయాలా? ఓపిక పట్టాలా. స్తోత్రం చెప్దామా? ఇవన్నీ క్రైస్తవునికి అవసరం. ఏ అవసరం? టకటగా చెప్పండి. నెంబర్ 1 శ్రమలు అవసరం. నెంబర్ 2 కాలు కింద కాదు మోవు, చచ్చిపోతాం మనం. ఆయన కాలు పెట్టాడంటే, ఆయన కాలు పాదపీఠం భూమి కదా, కాలు దగ్గర
కరెక్టే నువ్వు చెప్పింది. కాళ్ళ దగ్గర కూర్చోవడం. నెంబర్ 3 ఓపిక. ఇవి క్రైస్తవునికి అవసరం. అందుకని ఫిలిప్పీ పత్రికలో మనం చదివాం, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. ప్రతి అవసరం తీరుస్తాడు. నువ్వు అనుకున్న అవసరాలు తీరుస్తాడు, ఈ అవసరాలు కూడా తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడంటే నువ్వు నమ్మినప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. మహేష్ వచ్చి వాక్యం చెప్పినా, లేదా మన ఆల్మా సంస్థ డైరెక్టర్ ఎవరయ్యా రూఫస్ పాస్టర్ వచ్చి వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా, నీలో నమ్మకం లేకపోతే ఆడ కార్యం జరగదు. ఎంత పెద్ద పాస్టర్ వచ్చినా ఏం చేసినా జరగదు. నువ్వు నమ్మితే నా దేవుడు ఈరోజే నీ జీవితంలో కార్యము చేయునుగాక. విశ్వాసం ఉంచండి, దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఇంత మంచి రక్షణ, ఇంత మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తానని చెప్పాడు. ప్రభా, మా అవసరాలు ఎరిగిన దేవుడివి తండ్రి. ఇదిగో డేవిడ్ కుటుంబంలో ఈ బిడ్డలకున్న అవసరాలు కూడా ఎరిగిన దేవుడు తండ్రి. తన భార్యను జ్ఞాపకం చేసుకో ప్రభా, స్వస్థపరచు, ఆరోగ్యంతో నింపు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన మన మధ్యలో